హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి వాయినం తీసుకొని అమ్మవారి ముందు కూర్చొని, అమ్మా, నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, ఎందుకమ్మా నాకు ఇలాంటి శిక్ష విధిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నేను చేసిన పూజకు ఫలితం దక్కాలంటే ఒకే ఒక్క ముత్తైదుని నా కోసం పంపించమ్మా అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుకోకుండా జాను అక్క అని చెప్పి సడన్గా వస్తుంది. జాను అని చెప్పి తులసి సంతోషంగా జాను దగ్గరకు వెళ్తుంది. తులసి, ముందు జానుకి వాయినం ఇవ్వు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి సంతోషంగా జాను వాయినం తీసుకో అని చెప్పి అంటూ ఉంటే, సరే అక్క అని చెప్పి జాను అంటుంది. ఇక తులసి ఇస్తినమ్మ వాయినం అని చెప్పి జానుకి వాయినం ఇస్తుంది. పుచ్చుకుంటినమ్మ వాయినం అని చెప్పి జాను అంటుంది. ఇక తులసి సంతోషంగా అమ్మవారి ముందుకు వెళ్ళి, అమ్మ, నేను అడగంగానే నా చెల్లెల రూపంలో నా దగ్గరకు ముత్తైదును పంపించావు, చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ తులసి, నీ పూజ పూర్తయిపోయింది కదా, ఇక నువ్వు కూడా నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారు సిద్ధుకి అక్షంతలు ఇస్తారు. తులసి సిద్ధు కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే, దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి సిద్ధు ఆశీర్వదిస్తారు. ఇంతటితో పూజ పూర్తయింది, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు ఒక్క నిమిషం తాంబూలం తీసుకొని వెళ్దురు అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి, పంతులు గారికి తాంబూలం ఇద్దాంరా అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు తులసి చేతుల మీద పంతులు గారికి తాంబూలం ఇస్తారు. పిల్ల పాపాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని పంతులు గారు ఆశీర్వదిస్తారు. ఇక నేను బయలుదేరుతాను బాబు అని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జను, ఎవరో చెప్పినట్టే సడన్గా ఇలా వచ్చావేంటే అని చెప్పి తులసి జానుని అడుగుతూ ఉంటుంది. నీ పెళ్ళి అనుకోకుండా జరిగింది కదక్క, నీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం రోజు వద్దామనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, గుడికి వచ్చాను, అలాగే నిన్ను కూడా చూసి వెళ్దామని వచ్చానక్క అని చెప్పి తులసి జానుకి చెప్తూ ఉంటుంది. నువ్వు రావటం వల్ల నేను చేసిన వరలక్ష్మి వ్రతానికి ఫలితం దక్కింది జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఏదైతే ఏంటి లెక్క, నువ్వు సంతోషంగా ఉన్నావు అంతే చాలు అని చెప్పి జాను అంటుంది. సరే అక్క, నేను బయలుదేరుతాను, జై సార్ ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను అని చెప్పి తులసి అంటుంది. అత్తయ్య గారు, మామయ్య గారు, మా అక్కకు సిద్ధుబాబు గారికి అనుకోని కారణాలతో పెళ్లి జరిగిపోయింది. మా అక్కను మీ ఇంటికి కోడలిగా ఇంట్లోకి రానిచ్చారు, అందుకు సంతోషంగా ఉంది. మా అక్కను బాగా చూసుకోండి, మా అక్క చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించింది అని చెప్పి జాను బసవరాజు విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించింది, నష్టజాతకురాలు కాబట్టి ఆ నష్టజాతకంతో మా ఇంట్లో అడుగు పెట్టింది. మా ఇంట్లో వాళ్ళకి గండాల మీద గండాలు వచ్చి పడుతున్నాయి. మీ అక్క నష్టజాతకంతో మేం భయపడి చస్తున్నాం అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి జాను అంటుంది. ఉన్నదే మాట్లాడుతున్నామమ్మా, మా ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నాము. ఎమ్మెల్సీ పదవి రాకుండా పోయింది. మా అత్తయ్య గారు గుండ్రాయిలాగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆవిడ నడుము విరిగి హాస్పిటల్ పాలైంది. మీ అక్క వల్ల ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయోనని భయంగా ఉంది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. మీరు మా అక్కను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య, మా అక్క చాలా మంచిది, ఎవరికి కూడా హాని తలపెట్టాలని చూడదు అని చెప్పి జాను అంటుంది. మీ అక్క మంచిదో చెడ్డదో మేము అడగలేదమ్మా, మీ అక్క నష్టజాతకురాలు కదా, అది అందరికీ తెలిసిందే కదా, తన నష్టజాతకంతో మా కుటుంబాన్ని ఎక్కడ చల్లా చెదురు చేస్తుందోనని భయంగా ఉంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు వచ్చి, అమ్మ, ఇంటికి వచ్చిన గెస్టులతో ఎలా మాట్లాడాలో తెలీదా, తులసి ఏం తప్పు చేసిందని తులసిని నిందిస్తున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి చేసిందేది నీకు కనిపించట్లేదారా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. జను, మా వాళ్ళ మాటలను పట్టించుకోకు, తులసికి నేను అండగా ఉంటాను, తులసి ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది, తులసి గురించి మీరేం బాధపడకండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ బావగారు, అక్క జాగ్రత్త, బయలుదేరతాను నేను అని చెప్పి జాను అంటుంది. ఇక విశ్వ ఫ్రెండ్కి దెబ్బలు తగలటంతో, ఒరే, నిన్ను కొట్టింది ఎవరైనా సరే వదలను అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్కి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఒరే, నాకు ఎందుకో ఆ జయనందన్ మీదే అనుమానంగా ఉందిరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. జయనందన్ అయినా సరే వాడిని వదలను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఒరే మామ, ఇక్కడ చూడరా, ఏవో వాచీలు, కొన్ని మాస్కులు కనిపిస్తున్నాయి, ఇవి ఎవరివో తెలిస్తే కనుక మన రాజుని కొట్టింది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి విశ్వ ఫ్రెండ్ విశ్వకి చెప్తూ ఉంటాడు. ఒరే, కాలేజీలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కాలేజీలో ధర్నా చేద్దాము,
ఖచ్చితంగా మన ఫ్రెండ్ని కొట్టింది ఎవరో బయటికి వస్తాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరేరా పదరా మామ, మన గ్యాంగ్ను వేసుకొని కాలేజీలోనే ధర్నా చేద్దాం అని చెప్పి విశ్వ అంటాడు. ఇక అప్పుడే జాను వస్తుంది. ఏంట్రా అందరు ఇక్కడున్నారు క్లాసెస్కి వెళ్లకుండా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జాను, ఎవరో మన రాజాగారిని కావాలనే కొట్టారు. రాజుని కొట్టాల్సిన అవసరం ఎవరికుందిరా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు జాను, తప్పకుండా రాజుని కొట్టింది ఎవరో పట్టుకుంటాను, వాడికి శిక్ష వేస్తాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. అందుకే కాలేజ్లో ధర్నా నిర్వహిద్దాం అనుకుంటున్నాను జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, మీరు ధర్నాకి రెడీ చేయండి, నేను కూడా ధర్నాలో పాల్గొంటాను. కాలేజీలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కనీసం కాలేజీ యాజమాన్యం పట్టించుకోకుండా ఏం చేస్తుంది అని చెప్పి జాను అంటుంది. నేను ఒకసారి ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి సీసీ ఫుటేజ్ అడుగుతాను. సీసీ ఫుటేజ్ ఇస్తే ఏం లేదు, ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నా చేసి మన రాజుని కొట్టింది ఎవరో కనిపెడదాం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఒరే మామ, జానుకి చెప్పొచ్చు కదరా ఆ జైగాడే మన ఫ్రెండ్ రాజాని కొట్టాడని అని చెప్పి విశ్వ ఫ్రెండ్ విశ్వాని అడుగుతూ ఉంటాడు. మన నోటితో మనం చెప్పకూడదురా, జానుకి సాక్ష్యాలు ఆధారాలు దొరికేలా చేయాలి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక జాను ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి సీసీ ఫుటేజ్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటుంది. సీసీ ఫుటేజ్ ఇవ్వటం కుదరదు అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం, కాలేజీలో ఒక అతనిపై మర్డర్ అటెంప్ట్ జరిగింది, అయినా కూడా సీసీ ఫుటేజ్ ఇవ్వనంటున్నారు, మన కాలేజ్ స్టూడెంట్స్ అంతా కాలేజీపై ధర్నా చేస్తా అంటున్నారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. మీరు ఏం చేసినా సరే సీసీ ఫుటేజ్ ఇవ్వటం జరగదు అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తూ ఉంటుంది. అయితే సీసీ ఫుటేజ్ ఇచ్చే వరకు మేము ధర్నా చేస్తాం మేడం అని చెప్పి జాను అంటుంది. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి ప్రిన్సిపల్ అనటంతో, ఒరే విశ్వ, ధర్నా మొదలు పెడదాం పదండ్రా, ప్రిన్సిపల్ సీసీ ఫుటేజ్ ఇవ్వనంటుంది అని చెప్పి జాను చెప్తుంది. ఇక కాలేజ్ స్టూడెంట్స్ అంతా కలిసి కాలేజ్ డామ్ డామ్, కాలేజ్ డామ్ డామ్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక జాను కూడా ధర్నాలో పాల్గొంటూ ఉంటుంది. ఒరే విశ్వ, ఇలా చేసినా కూడా మన రాజాని కొట్టింది ఎవరో తెలియకపోవచ్చు, ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి జాను అంటుంది. సాక్ష్యాలు ఆధారాలు మన రాజాని కొట్టిన దగ్గర దొరికాయి జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఏవిరా సాక్ష్యాలు చూపించు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక విశ్వ తన పాకెట్లో నుంచి వాచ్ తీసి, జాను, మన రాజాని కొట్టిన దగ్గర ఈ వాచ్ దొరికింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ వాచ్ నీ దగ్గర ఉందేంటి అని చెప్పి జాను షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదేంటి జాను అలా అడుగుతున్నావు, మన రాజాని కొట్టిన దగ్గర ఈ వాచ్ ఉందని చెప్తున్నాను కదా అని చెప్పి విశ్వ అంటాడు. అంతేకాదు ఈ స్కార్ఫ్ కూడా ఉంది జాను అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఆ స్కార్ఫ్ వాచ్ను చూడగానే జైనందన్ని జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒరే విశ్వ, ఈ వాచ్ ఒకసారి ఇలా ఇవ్వరా అని చెప్పి జాను అంటుంది. ఎందుకు జాను అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. ఇవ్వరా అని చెప్పి జాను అంటుంది. ఇక జానుకి వాచ్ ఇవ్వగానే వాచ్ని వెనక ముందు తిప్పి చూస్తూ ఉంటుంది. ఈ వాచ్ ఎవరిదో నీకు తెలుసా జాను అని విశ్వ అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం రా అని చెప్పి జాను జైనందన్కి ఫోన్ చేస్తుంది. ఏంటి జాను ఈ సమయంలో ఫోన్ చేశావు, కాలేజ్లో ఉన్నావా అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు. సార్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, మీరు కాలేజ్కి రండి అని చెప్పి జాను అంటుంది. ఇప్పుడు వర్క్లో ఉన్నాను జాను అని జైనందన్ అంటాడు. సార్, నేను చెప్పినా కూడా రారా అని జాను అంటుంది. నా జాను పిలిచాక నేను రాకుండా ఉంటానా అని జైనందన్ వెంటనే ఆఫీస్ నుంచి కాలేజ్ దగ్గరకు వస్తాడు. ఏంటి జాను అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఏంటో చెప్పు అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. సార్, నేను మీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ ఎక్కడా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక జైనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సార్ మిమ్మల్ని అడిగేది, మీ వాచ్ ఎక్కడా అని జాను అడుగుతూ ఉంటుంది. ఎక్కడో మిస్ అయినట్టుంది జాను అని చెప్పి జైనందన్ చెప్తూ ఉంటాడు. ఒక్కసారి ఇది మీ వాచ్ అనేమో చూడండి సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జైనందన్ వాచ్ తీసుకొని చూసి, థ్యాంక్ యూ జాను, ఇది నా వాచే, ఇది మిస్ అయిపోయిందని చాలా ఫీల్ అయిపోతున్నాను అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. అవును, ఈ వాచ్ నీకెక్కడ దొరికింది జాను అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. మా ఫ్రెండ్ని కొట్టిన దగ్గర ఈ వాచ్ దొరికింది సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మా ఫ్రెండ్ని కొట్టిన దగ్గర మీ వాచ్ ఎందుకు ఉంది సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. ఇక జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటే, అంటే మా ఫ్రెండ్ రాజాని కొట్టింది మీరేనా సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. జైనందన్ ఏం మాట్లాడు, మిమ్మల్ని సార్ అడుగుతుంది, మా ఫ్రెండ్ రాజాని కొట్టింది మీరేనా అని జాను అడుగుతూ ఉంటుంది. జాను, అతని మొహం చూస్తుంటే అర్థం కావట్లేదా, అతనే మన ఫ్రెండ్ రాజాని కొట్టాడు అని విశ్వ చెప్తూ ఉంటాడు. సార్, విశ్వ చెప్పేది నిజమా అని జాను అడుగుతూ ఉంటుంది. ఇది ఒకటే కాదు, చాలానే ఉన్నాయి జాను, నన్ను కావాలని కోనేట్లోకి తూసేశాడు మీ జై సార్. అంతేకాదు నువ్వు అనుక్షణం ఏం చేస్తున్నావా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టాడు. అది చాలదన్నట్టు నిన్ను నీ పేరెంట్స్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.
అంతేకాదు జాను, వీడు అసలు పేరు జైనందన్ కాదు. వీడి ఫ్రెండ్ పేరు జైనందన్. అసలైన జైనందన్ని వీడు ఏదో చేసేశాడు. అసలైన జైనందన్ని ఏదో చేసి వాడి ప్లేస్లోకి వీడొచ్చాడు. వీడు పెద్ద మోసగాడు. వీడి గురించి నీకు ఎలా తెలుస్తుందో అని చెప్పి వీడు నిన్ను కాలేజీకి రాకుండా చేశాడు. పంజరంలో చిలుకను బంధించినట్టు నిన్ను కూడా ఆ ఇంట్లో బంధించేశాడు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఇక జాను ఒక్కసారిగా డల్ అయిపోతుంది. కుప్పకూలి జై సార్, విశ్వ చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది జాను, అది అని చెప్పి జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ విశ్వగడు కావాలని మన ఇద్దరిని విడదీయడానికి ఇలా చెప్తున్నాడు జాను అని జైనందన్ చెప్తూ ఉంటాడు. నేను అబద్ధం చెప్తున్నాను మీ ఇద్దరిని విడదీయటం కోసం. అయితే జాను మీద ఒట్టు వేసి నిజమేంటో నువ్వే చెప్పు అని చెప్పి విశ్వ అంటాడు. చెప్పండి సార్, విశ్వ అడుగుతున్నాడు కదా, నా మీద ఒట్టు వేసి విశ్వ చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పండి అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ తలదించుకుంటాడు. వాడు తలదించుకున్నాడు అర్థం కావట్లేదా జాను, వాడు తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే అని చెప్పి విశ్వ అంటాడు. సార్, విశ్వ చెప్పేది నిజమా అని జాను అడుగుతూ ఉంటుంది. నిజమా అని అడుగుతావేంటి జాను, కావాలంటే మీ ఇంటికి వెళ్ళు, సీసీ ఫుటేజ్ చెక్ చేయి, నిజాలు నీకే తెలుస్తాయి అని చెప్పి విశ్వ అంటాడు. చి, మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, మీరు నాకు దేవుడు అనుకున్నాను, నా అంత అదృష్టవంతురాలు లేదు అనుకున్నాను, మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు జై సార్ అని చెప్పి జాను జైనందన్ని అసహించుకుంటుంది. జాను, నేను ఇదంతా నీకోసమే చేశాను జాను అని చెప్పి జైనందన్ అంటాడు. నా కోసం మీరు ఇదంతా చేశానని మళ్ళీ అబద్ధం చెప్తున్నారా సార్? మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతగానో నమ్మాను, నాలాంటి దాన్ని మీకు మోసం చేయాలని ఎలా అనిపించింది సార్? చిచి, మీతో బ్రతకటం కన్నా చచ్చిపోవటం నయం అని చెప్పి జాను కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. జాను ఆగు అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. హలో జై సార్, ఒక్క నిమిషం, చెప్పాను కదా జానుకి నీ గురించి తెలిసేలా చేస్తానని. నీ గురించి తెలిసేలా చేశాను, జాను నిన్ను అసహించుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి విశ్వ అంటాడు. నా జానుకి ఏమన్నా అవ్వాలి, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని చెప్పి జైనందన్ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.